ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే అన్నింట్లోకి కూడా ఇది నప్పేలాంటి కారపొడి, అంటే ఇడ్లీలో నంచుకోవడానికి, దోశ పైన చల్లుకోవడానికి, అన్నంలో కలుపుకోవడానికి, నెక్స్ట్ ఏ కూరల్లోకైనా కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట. ఈ పొడి చాలా సూపర్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, 1 కప్పు శనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, కప్పు ధనియాలు, 4 టీ స్పూన్ల జీలకర్ర, 2 చెంచాల నూనె వేసి వీటిని ముందు దోరగా వేయించుకోండి. దాని తర్వాత అంటే పప్పు చక్కగా దోరగా వేగాలి, సిమ్లో పెట్టి వేయించుకోండి. దాంట్లో 15 ఎండుమిరపకాయలు సగం చేసి వేయించుకోండి. ఎందుకంటే సగం చేయడం వల్ల లోపల ఉండే గింజ కూడా వేగి చాలా కమ్మటి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు 1/2 కప్పు కరివేపాకు, ఎండుమిర్చిని పోపు కొంచెం బాగా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చిని వేస్తామన్నమాట. ఎందుకంటే మిర్చి కొంచెం తొందరగానే వేగిపోతుంది కాబట్టి అది కొంచెం లేట్గా వేసాను. ఇవి అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక దింపుకునే ముందంటే మీరు కరివేపాకు, ఈ పుట్నాల పప్పు కూడా వేసి జస్ట్ ఒక 1/2 మినిట్ అంతే, పెద్ద ఎక్కువసేపు ఉంచక్కర్లేదు, వేసేసి అది 1/2 మినిట్ ఉంచేసుకుని మీరు దింపేసుకుని చక్కగా దాన్ని చల్లారి పెట్టుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఏమేమి వేయాలో క్లియర్గా చెప్తాను, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి గ్రైండ్ చేస్తే దీని టేస్ట్ బాగుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ పోపు ఇప్పుడు వేయించుకున్నాను కదా, మొత్తం అవన్నీ కూడా వేసేసాను. పోపుని చూడండి, మంచి గోల్డ్ కలర్లో ఉంది. చక్కగా అలా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నది ఇప్పుడు అంతా కూడా మిక్సీ జార్లో వేసేసాను కదా, దీనికి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని చక్కగా రఫ్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా మాత్రం చేయకండి, ఎందుకంటే ఇందులో ఇంకా వేసి గ్రైండ్ చేయాల్సిన ఐటమ్ కూడా చెప్తాను మీకు. చూడండి, రఫ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు వేయండి. మీరు పొట్టుతో వేసుకున్నా సరే, ఒలిచి వేసుకున్నా సరే, అవి కూడా వేసి ఇది కూడా మరీ మెత్తగా వద్దు, పేస్ట్ లాగా చక్కగా కరకరలాడుతుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఈ పొడి. సో కొంచెం ఇది వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు, జస్ట్ ఒక 20 సెకండ్స్ అలా గ్రైండ్ చేయండి చాలు, అంతకంటే అక్కర్లేదు. ఇప్పుడు చూడండి, వేడి ఇడ్లీలోకి ఈ కారపొడిలో మంచిగా కాచిన నెయ్యి, అప్పుడే మంచిగా కాచిన నెయ్యి ఉంటుంది చూసారా, కమ్మటి నెయ్యి అనమాట. మేము ఎప్పుడు కూడా ఆవు నెయ్యి వాడతామండి, ఎందుకంటే ఆవు నెయ్యి చాలా మంచిది అంటారు కదా, అందుకని అనమాట. ఇప్పుడు నెయ్యిని చక్కగా కరగబెట్టాము. ఆ కారపొడిలో చక్కగా మధ్యలో చిన్నగా గుంతలా చేసుకొని చక్కగా మంచిగా నెయ్యి వేసుకుని, అది చూడండి, అసలు కారపొడి చూస్తుంటేనే ఎంత నోరు ఊరుతుంది కదా, చాలా బాగుంటుంది అనుకోండి. మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఫేవరెట్ అనమాట ఇది. అసలు ఎందులో వేసినా కూడా చాలా బాగుంటుంది. మీకు ఏ ఆధారము లేనప్పుడు డైరెక్ట్గా మీరు అన్నంలో చక్కగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తిన్నా కూడా అదిరిపోతుంది అసలు. చూడండి, ఇప్పుడు చక్కగా ఇడ్లీ, సాఫ్ట్గా ఉండే ఇడ్లీని చక్కగా మొక్క చేసుకుని ఆ కారపొడిలో నంచుకుని తింటే, అందులోనూ కారపొడిని రఫ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, సో పంట కింద పడినప్పుడు కరకరలాడుతూ భలే ఉంటుంది అనుకోండి. అసలు చాలండి, స్వర్గం ఎక్కడో లేదనిపించేంత కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అసలు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు మిర్చి కొంచెం తక్కువ వేసుకోవచ్చు, బట్ ఈ మిర్చికి కూడా మరి అంత ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ కూడా మీకు అంత కారం ఉండదన్నమాట. ఇక మీరు తప్పకుండా ఈ కారపొడి ట్రై చేయండి. అన్నింటిలోకి కూడా అదిరిపోయే పొడి అనమాట ఇది. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.